ఎవరు బొత్స గారి సీటు కూడా అనౌన్స్ చేయాలి మరి చేయలేదు. మరి ఆయన అయిపోయారు ఒక పేరు. ఈ రాష్ట్రంలో 175కి 70 మంది చేర్పులు మార్పులు చేశారు. 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. ఎమ్మెల్యేలో 30 మందినే తీశారు. ఒక 20 మందిని మార్పులు చేర్పులు చేశారు. 151 మంది ప్లస్ 4 వచ్చిన వాళ్ళు 155 మందికి 50 మంది మారారు. 105 మంది అట్టాకి ఉన్నారు యాజ్పీలు. జగన్మోహన్ రెడ్డి గారు మార్పులు చేర్పుల్లో మారితే మారుతాడు, మార్చకపోతే వాళ్ళే ఉంటారు. ఆ మాత్రం బుర్ర పని చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యే సీట్లు ఉండగా దాంట్లో 70 మంది ఎమ్మెల్యే సీట్ల విషయంలో మార్పులు చేర్పులు ఉన్నాయి. మిగతా 105 మందికి సంబంధించిన ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు అని క్లియర్ కట్గా కొడాలి నాని గారు ప్రెస్ ముందర పబ్లిక్గా చెప్తున్నారు. కొడాలి నాని గారు ఎవరు? మాజీ మంత్రి, మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. కొడాలి నాని టికెటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆల్రెడీ 105 మందికి అనౌన్స్మెంట్ ఏం లేదు, దాంట్లో ఏం మార్పులు చేర్పులు లేవు. లేని జాబితాలో ఉండాది కాబట్టి ఆ నియోజకవర్గము ఆయనకు ఏం అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లే, క్యాన్వాస్ చేసుకోమని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసినారు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినాయి. అదేవిధంగా మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది ఇదే. అనౌన్స్మెంట్ కావాలా, ప్రెస్కు జాబితా రిలీజ్ చేయాలా. జాబితా రిలీజ్ దేనికి చేస్తారు? యాడైతే మార్పులు చేర్పులు చేస్తున్నారో, ఎవరైతే ఎమ్మెల్యేల విషయంలో ఈటి నుంచి ఆడికి ఈడికి వేస్తున్నారో వాళ్ళ విషయంలో మాత్రం అనౌన్స్మెంట్ చేస్తారు. నోటీస్ బోర్డులో పరీక్ష రాసిన ప్రతి ఒక్కరి పేరు రాదు. ఎవరు పాస్ అయినారో వాళ్ళదే వచ్చాది. ఆడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది ఉండేది పలాంది అని అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ అనౌన్స్మెంట్ చేయింది ఇబ్బంది లేదని దాని అర్థం. ఆ మటుకు కూడా కామన్ సెన్స్ లేకుండా రాచమల్లు టికెట్ కన్ఫామ్ కాలే అని ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అని టీఎంగల కాడ మీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీకు అర్థం కావడంలే, ప్రజలకు అర్థమైంది. టీఎంగల కాడ టీ తాగి రాజకీయాల గురించి చర్చలు చేసే పెద్ద మనుషులకు అర్థమైంది, కానీ మేజర్ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్న పెద్ద మనుషులకు అర్థం కావడంలే. అదేవిధంగా పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఒక కౌన్సిలర్ ట్రాప్లో పడి తాను చెడిన కోతి వనమంతా చెడిచెన్ అని ఒక సామెత ఉంది వెనుకటికి. ఆ రకంగా ఆయన ఆల్రెడీ పార్టీ నుంచి సస్పెండ్ అయిపోయినాడు. ఆయన సస్పెండ్ అయినాడు కాబట్టి ఆయన మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేయడానికి మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ రకంగా ఆడిస్తున్నాడు. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఆయన ఆల్రెడీ నష్టపోయినాడు. మిమ్మల్ని నష్టపరచడానికి మీకు ప్లాన్ చేసి మీకు నైస్గా పిలిచపోతున్నాడు ఆయన దారిలోకే. ఆయనతో పాటు మీరు అర్థం చేసుకోక ఏందిన్నా మీరు మేజర్ పంచాయత్ సర్పంచ్గా ఉండి అతను చెప్పిందల్లా పబ్లిక్ ప్రెస్ రికార్డ్ చేస్తుంది, ప్రెస్లో వస్తుంది. అతను చెప్పిన చిలక పలుకులే మీరు పలుకుతారంటే ఏమన్నా ఉందా? ఆ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నేళ్ల నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది, ఎన్నేళ్ల నుంచి ఈ పార్టీలో వైఎస్ఆర్ అభిమానులుగా ఉన్నారు. రాజశేఖర్ సార్ టైం నుంచి వాళ్ళు చేస్తున్న పార్టీకి చేసిన సేవ ఏంది, ఇతనేంది, మీకు చెప్పేది ఏంది, మీరు వినేదేంది, మీరు చిలక పలుకులు పలికేది ఏంది, ఎవరు ట్రాప్లో పడినామనేది కొంచెమన్నా ఆలోచన మీకు వస్తుందో రావడం లేదో. మాకైతే నీ సురోభిలాషలుగా మాకైతే నచ్చడంలే మీ బిహేవియర్ అని ప్రజలు అనుకుంటారు టీఎంగల కాడ. రెండో విషయం ఏంటంటే ఇంతమంది జనాలతో మేము 30,000 మెజార్టీతో గెలుస్తాం, 50,000 మెజార్టీతో గెలుస్తాం, అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాల్సిందే. ఈడ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారే 100కు 200%. బ్రహ్మరుద్రాదులు అడ్డుపన్య తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించిన 600 అగ్రహారం పాడైనా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసేసుకున్నారు. వన్స్ నిర్ణయం తీసేసుకున్నాక డెసిషన్ టేకన్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఇది పార్టీ లైన్ అని ఒక దూతను పంపించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినారు, మీరు ప్రచారం మొదలు పెట్టుకోండి అని. ఆ దూత ఏమి అందరికీ చెప్పి రాడు. ఆయన ఒక వ్యక్తికి అప్పచెప్తాడు, ఆ వ్యక్తి వస్తాడు, ఆయనకు చెప్పేస్తాడు, ఆయన మొదలు పెట్టుకుంటారు. ఈ ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే కాదు, ఈ 105 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల క్యాండిడేట్ల అందరికీ ఈ రకంగానే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినారు దూతలను. మీకు ప్రొసీజర్ అర్థం కావడంలే. ఏందిన్నా మీరు చేస్తాండి అల్లరి, దీనివల్ల ఎంత ఇబ్బంది కలుగుతుంది తెలుసా? పార్టీకి నష్టపరుచారని టీఎంగల కాడ ప్రజలు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. కామెడియన్స్ అయిపోయినారు వైసీపీలో. వైసీపీ కమెడియన్స్ అయిపోయినారు. వీళ్ళేం వైసీపీ వైసీపీ అయితే జెండాలు లేవు, ఊరికంత జనాలను వేసుకొని వచ్చి మేము 30,000 మెజార్టీతో గెలిచే వాళ్ళైతే
సర్పంచ్కు లాస్ట్ టైం ఎట్ట ఓడిపోయినావు అబ్బాను పోటీ చేసినప్పుడు పెద్ద పోటుగాడిని రకంగా మాట్లాడుతున్నాడు కదా, మళ్ళా ఎట్లా ఓడిపోయినావు? ఆ రోజు బలం యాడిపోయింది. ఇప్పుడు కూడా నిన్ను సర్పంచ్ చేసింది రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అధిష్టాన వర్గాన్ని ఒప్పించి ఏమి రమణారెడ్డి కుటుంబానికి నీకు బ్యాలెన్స్గా ఆయన తిప్పలు ఆయన పడి ఆయన ఇబ్బందులు ఆయన చెప్పుకొని పార్టీకి చెప్పుకొని మీకు సాయం చేస్తే నువ్వు ఈరోజు తిరుగుబాటు చేసి ఒక సస్పెండ్ అయిన కౌన్సిలర్ చెప్పినట్టు ఆడుతాండవు, ఆయన కీ ఇచ్చినట్టు ఆడుతాండవు. దీనివల్ల నష్టపోయేది మేజర్ సర్పంచ్ పదవీ కాలం ఎంతో కాలం లేదు, ఎన్నికలు ఒక 2 నెలల్లో అయిపోతాయి. అది అసలు మీరు ఎన్నికల్లో కూడా ఈ పార్టీలోనే కొనసాగుతారని ఏం గ్యారెంటీ అని టీఎంగలకాడ ప్రజలు అంటున్నారు. కొనసాగాలనుకున్న వాళ్ళు ఏదన్నా పోయి ఆ పార్టీ అధిష్టాన వర్గం దగ్గరికి పోయి మాట్లాడుకొని ఏందనేది కనుక్కోకుండా రోడ్ల మీదకి ఎక్కి వీధుల్లో అల్లరేంది ఇది. అటువైపు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కైతేనే వాళ్ళ దాంట్లో లొల్లి ఉంది, వీళ్ళ దాంట్లో మా దాంట్లో కూడా లొల్లి ఉందని ప్రజలు ఒక తప్పుడు సంకేతాలు తీసుకోవాలనే రకంగా వాళ్ళకు మేలు చేయడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మన వార్డు మెంబర్ ఎన్నికల్లో వాళ్ళ కొడుకును గెలిపించుకోవడానికి తెలుగుదేశం సాయం ఏదైతే తీసుకున్నాడో దానికి మళ్ళా తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ పని చేస్తాడా అనే రకంగా కూడా మాట్లాడుకుంటున్నారు టీఎంగలకాడ. ఏమన్నారు మేజర్ పంచాయతీ సర్పంచ్ గారు? టీఎంగలకాడ ప్రజలు చర్చ వినండి, ప్రజలు నాడిని తగ్గట్టు పోతే మీకు భవిష్యత్తు ఉంటుంది పార్టీలో. సస్పెండ్ అయిన కౌన్సిలర్ చెప్పినట్టు నువ్వు ఆడతా అంటే కన్నా నిన్నంతే ఆడికి కూర్చోబెట్టుకుంటాడు పక్కన, ఇద్దరం కూర్చుందాం రన్న టైంపాస్ అవుతాం, లేదంటే జై చంద్రబాబు అందాంపా. ఆయన బాగా ప్లాన్గా నిన్ను చెడగొడతాడు, నీ మైండ్ డైవర్ట్ చేసి పారేసి నిన్ను ఇంకా కొంతమంది కౌన్సిలర్లను గబ్బు పట్టిస్తాడు. అర్థం కావడంలే అని టీఎంగలకాడ ప్రజలు మాట్లాడుకుంటున్నారన్న మేజర్ పంచాయతీ సర్పంచ్ పెద్ద మనిషి గారు.